నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధ సందర్భాలు మొదలవుతున్నాయి. చాలా భారీగా నిన్న రాత్రి అమెరికా నుంచి ఇరాన్ మీద, అలాగే ఇరాన్ నుంచి అమెరికా మీద, అమెరికా సైనిక స్థావరాల మీద దాడులు జరిగినాయి. ఇక చర్చలు ఉండే అవకాశం లేదు. చర్చలు సమయం వృధా తప్ప మరొకటి కాదు అని చెప్పి ట్రంప్ టర్కీలో మాట్లాడారు. ఏం జరగబోతుంది, అదేవిధంగా ఈ యుద్ధం తిరిగి ప్రారంభమైన కారణంగా అటు మార్కెట్లు డౌన్ అయిపోవడంతో పాటు ఆయిల్ ధరలు 5% పైకి పాకాయని చెప్పి చెప్తున్నారు. ఏం జరుగుతుందో అంశం మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చ చెప్పిన చర్చలో మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే సంజయ్ పులిపాక్ గారు విదేశీ వ్యవహారాల నిపుణులు ఉన్నారు. అలాగే డాక్టర్ వినోద్ కుమార్ గారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, అంబాసిడర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో కిషోర్ పూరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్తే అండి. సంజయ్ గారు, నిన్నే మనం అనుకున్నాం కాస్త ఏదో ప్రశాంత వాతావరణం ఉందనుకుంటే తెల్లారిపాటికి అది కాస్త తలకిందులు అయిపోయింది. ఏంటంటే ఒకటి అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవైపు వాళ్ళు ఖమేని అంత్యక్రియల్లో ఉన్నారు, 9వ తారీఖు దాకా అంత్యక్రియల ఘట్టం నడుస్తుందని చెప్పారు. కానీ ఇంతలోకే ఈ హర్మూజ్లో నౌకల మీద ఇవాళ భారత్కి సంబంధించిన నౌకని కూడా హెచ్చరించి వెనక్కి పంపారు. ఒమన్ మార్గంలో వెళ్ళొద్దు, మేము చూపించిన మార్గంలో రండి అని చెప్పారని చెప్తా ఉన్నారు. కొన్ని నౌకల మీద దాడి చేశారు. ప్రాణ నష్టం ఎంతో తెలియదు. కానీ ఎందుకు కవింపు చర్యలకి అసలు ఇరానే పూనుకుంటుందా? సరే, ట్రంప్ గారి వ్యాఖ్యలు మనందరికీ తెలుసు. అంత్యక్రియల సందర్భంగా కూడా ఆయన అడ్డగోలుగా మాట్లాడిన మాట వాస్తవం అయితే అయి ఉండొచ్చు. కానీ ఇంతలోకి ఈ అంత్యక్రియలు పూర్తి కాకముందే ఈ హడావుడి భారీగానే దాడులు జరిగినాయని చెప్తున్నారు. ఇరాన్ మీద, ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద, వాటి మీద, అలాగే అమెరికాకు సంబంధించిన బహ్రెయిన్, కువైట్లో ఉన్న సైనిక స్థావరాల మీద కూడా దాడులు జరిగిన ఎయిర్ బేస్ల మీద అని చెప్తున్నారు. ఎలా చూడాలి? థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. అలాగే తోటి ప్యానలిస్ట్ అయినటువంటి పుల్లారావు గారికి, వినోద్ కుమార్ గారికి, అంబాసిడర్ వినోద్ కుమార్ గారికి, తర్వాత కిషోర్ పూరెడ్డి గారికి నమస్తే అండి. మనం కనుక చూసినట్టయితే యుద్ధం ఏదైతే ఉందో అది February 28న స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత చాలా సార్లు చర్చలు నడిచాయి. ఇదిగో శాంతి వస్తుంది, అదిగో సీజ్ ఫైర్ వస్తుంది అన్నారు, రాలేదు. కానీ ఫైనలీ June 17th కనుక తీసుకున్నట్టయితే ఒక MOU సైన్ చేయడం అయిందండి. 14 పాయింట్ 20 పాయింట్ MOU సైన్ చేయడం జరిగింది. ఆ సైన్ చేసిన తర్వాత ఒక 60 days పాటు శాంతి చర్చలు నడుస్తాయి. అంతవరకు కాల్పుల విరమణ ఉంటుంది అని చెప్పడం జరిగింది. మొదట్లో ఇజ్రాయెల్ వైఖరి ఎలా ఉండాలి లెబనాన్ మీద అన్న దాని మీద కొద్దిగా తర్జన భర్జన నడిచింది. అది సెటిల్ అవుతుంది అనుకున్నాం. కానీ మనం ఈ శాంతి ఒప్పందం సంతకం పెట్టి 3 వారాలు అవుతుంది దాదాపు. June 17th అంటే 3 వారాలు దాదాపు అయినట్టే. అయితే ఈ 3 వారాల్లో ఇప్పటికీ అమెరికా, ఇరాన్ డైరెక్ట్ గా 2 సార్లు యుద్ధం చేశాయండి. ఇది నిన్నొకటి, తర్వాత June 26th 28న మళ్ళీ వాళ్ళు ఇంతకు ముందు June 26, 28న, తర్వాత ఇప్పుడు July 7th, 8th నిన్న ఇవాళ కూడా మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించడం జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ మీరు అన్నట్టు ఐ థింక్ ఇట్ ఈస్ ఓవర్ అని అన్నారండి. అంటే ఇంకా అయిపోయింది చర్చల విషయం అని. కానీ అదే మాట్లాడుతూ చర్చలైతే కొనసాగుతాయి, దాని నుంచి ఏమన్నా వస్తాయని నేను అనుకోవట్లేదు అని ఆయన అంటం జరిగిందండి. సో కాబట్టి నాకు అనిపిస్తోంది ఈ చర్చలు ఇలా కొనసాగుతూనే అడపా వీళ్ళిద్దరూ ఇట్లా ఫైర్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇది కేవలం ఇరాన్కే కాదు, మేము కూడా చేయగలమని అమెరికా చూపిస్తోందండి. ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లము, ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో ఒక మేజర్ పాయింట్ ఏంటంటే స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ని ఓపెన్ చేయటం జరుగుతుంది. స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ని ఓపెన్ చేసే విధంగా ఇరాన్ ప్రవర్తిస్తుంది. 60 రోజుల తర్వాత స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ని ఎలా మెయింటైన్ చేయాలో మనం కలిసి నిర్ణయిస్తారు అని చెప్పడం జరిగిందండి. ఎప్పుడైతే స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయాలి, ఇరాన్ ఫెసిలిటేట్ చేస్తుంది స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ అంటే, ఇరానియన్స్ ఏమంటున్నారంటే ఆ బాధ్యత మాదే అయినప్పుడు వెళ్లే ప్రతి షిప్ మాకు చెప్పాలి, వెళ్ళాలంటున్నారు. వీళ్ళు అంటుంది ఏంటంటే మీరు పెట్టిన సీ మైన్స్ అవి తీయాలి అన్నది ఆ సెంటెన్స్ యొక్క ఉద్దేశం, అంతేకాని మీకు ఫండమెంటల్ రైట్ ఏమీ ఇవ్వలేదు స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ మీద అని అమెరికన్స్ వాదిస్తున్నారు. అయితే ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి,
ఇరాన్ కి ఏదైతే దగ్గరగా ఉన్నటువంటి షిప్పింగ్ రూట్ ఉందో దాని నుంచి మీరంతా వెళ్లాలని ఇరాన్ వాదిస్తుంది. కొంతమంది అమెరికన్స్ వీళ్ళు ఏమంటున్నారంటే ఒమాన్ కి దగ్గరగా ఉన్న సీ లైన్ లోంచి షిప్స్ వెళ్ళొచ్చు అని. దీనిలో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇరాన్ కి ఒక్కసారి కనుక మనం స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ కనుక పట్టు వదిలేస్తే అమెరికా మన మాట విందు మళ్ళీ మన మీద బాంబింగ్ చేస్తుంది. కాబట్టి ఏ షిప్ అయినా మనకి దగ్గరగా వెళ్ళాలి అని ఇరాన్ వాదిస్తుందండి. ఒమాన్ చుట్టుపక్కల దేశాలు ఏం వాదిస్తున్నాయంటే అసలు స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ నీది కాదు మాది కాదు, ఇటు నుంచన్నా వెళ్ళొచ్చు, మా దగ్గర నుంచి వెళ్తే మీకేంటి ఇబ్బంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. నిన్న మొన్న చూసాం కొన్ని బహ్రెయిన్ కటారీ షిప్స్ మీద ఫైరింగ్ జరగడం జరిగింది. ఇవాళ మీరు అన్నట్టు మిగతా షిప్స్ మీద కూడా ఇరానియన్స్ అటాక్ చేయడం జరుగుతుంది. అయితే నా యుఎస్ పాలసీలో ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ కనబడుతుందండి. ఒక సూపర్ పవర్ ఒక గెరిల్లా వార్ఫేర్ లాగా చేస్తుంది. అది గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఒక పక్క గెరిల్లా వార్ఫేర్ అంటే కనపడకుండా కాల్చి వెళ్ళిపోవటం, ఇక్కడ అలా జరగట్లేదు. కానీ యాటిట్యూడ్, అలాంటి యాటిట్యూడ్ చూపిస్తుంది అమెరికా. ఏం చేస్తుంది అమెరికా, తనకు కావాల్సిన ప్రక్రియ చేయిస్తోంది. దాని తర్వాత ఏదన్నా వస్తే కనుక ఒక చిన్నపాటి స్ట్రైక్స్ చేస్తోంది. మనం చూసాం, జూన్ లో చూసాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. మళ్ళీ ఏమన్నా చర్చలు చేయడానికి అయితే మేము సంసిద్ధం అని చెప్తున్నారు. అంటే ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. అమెరికాకి వచ్చే నష్టం ఏంటంటే పేరు నష్టం, కానీ ప్రాణహాని జరగట్లేదు అమెరికన్స్ కి, అమెరికన్ సోల్జర్స్ కి, అమెరికన్ డిఫెన్స్ ఫోర్సెస్ కి. వాళ్ళు అవి తక్కువ ఉన్నంత కాలం మనం ఇలాంటి స్ట్రాటజీ కంటిన్యూ చేయొచ్చు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఎయిర్ బేస్ల మీద కూడా, అంటే ఇరాన్ కూడా ఏమీ తగ్గట్లేదు. ఇప్పుడు కువైట్ లో, బహ్రెయిన్ లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ల మీద దాడి చేస్తుంది. వాళ్ళకి ఆస్తి నష్టం అయితే భారీగానే ఉంటుంది కదా సంజయ్ గారు? అవునండి. ఇప్పుడు అమెరికన్స్ ఏమన్నారంటే నిన్న 80 ప్లేసెస్ లో మేము పెద్ద ఎత్తున దాడులు చేశామని చెప్పారండి. ఇరానియన్స్ వెంటనే ఏం చెప్పారంటే మేము 85 ప్లేసెస్ లో టార్గెట్ చేసామని చెప్పారు. అఫ్ కోర్స్ ముఖ్యంగా కువైట్, బహ్రెయిన్ లో యుఎస్ 5th ఫ్లీట్ ఉంటుంది. అయితే కువైట్, బహ్రెయిన్ కూడా కొంతవరకు ఇరాన్ అటాక్ చేసినవి ధృవీకరించడం జరిగింది. మా దగ్గరికి కొన్ని మిజైల్స్ వచ్చాయి, కొన్ని డ్రోన్స్ వచ్చాయి, డ్రోన్స్ ని మేము ఆపటం జరిగింది అని, మిజైల్స్ ని కూడా మేము ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందని చెప్పారండి. సో బట్ ఓవరాల్ గా చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ క్యాలిక్యులేషన్ లో, అంటే ఆయన ప్రెసిడెంట్ కాబట్టి మనకి ప్రాణహాని కలగనంత వరకు ఇటువంటి కాన్స్టెంట్ స్కర్మిషెస్ చేయొచ్చు అని. జూన్ లో ఒకసారి దాడి జరిగినప్పుడు ఆయన ఒక జర్నలిస్ట్ అడిగారండి, ఇదేం సీజ్ ఫైర్ మీరు ఎప్పుడు జూన్ 17th, 18th దాడులు జరిగినప్పుడు, జూన్ 26th, 28th దాడులు, ఇదేం సీజ్ ఫైర్, ఒక పక్కన కాల్పులు విరమణ అంటున్నారు, మీరెళ్ళి బాంబింగ్ చేస్తున్నారు, ఆయన రాకెట్ లో వేస్తున్నారు కదా అంటే డొనాల్డ్ ట్రంప్ అన్నారు, సీజ్ ఫైర్, కాల్పుల విరమణ అన్న లక్షణాలు ప్రాంతానికి మారుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో సీజ్ ఫైర్ అంటే ఇదే, కాల్పుల విరమణ అంటే ఇదే అన్నారండి. సో అంటే డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానంలో కాల్పుల విరమణ అంటే పూర్తి కాల్పుల విరమణ కాదు, అడపాదడపా చేసుకోవచ్చు అన్నట్టు ఆయన ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది. యుఎస్ పాలసీలో నా ఉద్దేశంలో ఒక ఇంపార్టెంట్ షిఫ్ట్ వచ్చింది. అదేమిటంటే ఒక పక్కన చర్చలు చేస్తూ మరో పక్కన అడపాదడపా దాడులు చేస్తూ ప్రెషర్ మెయింటైన్ చేసి ఇరాన్ ని ఎలాగో అలా స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ వదిలేసేట్టు చేయటం అని. అంటే ఎప్పటికో అప్పుడు ఇరాన్ నాయకత్వం ఆలోచించాలి, ఇది కాస్ట్లీ అవుతుంది, మనం వేరేది ఏదన్నా మార్గం వెతుక్కోవాలి. దట్ సీమ్స్ టు బి ద స్ట్రాటజీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. మళ్ళీ వస్తాను సార్ దగ్గరికి. పుల్లారావు గారు, సీజ్ ఫైర్ 60 రోజులు అనగానే అందరం ఏదో కొంత చర్చలు, హొర్మూజ్ కూడా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా చర్చల్లో భాగం. అప్పుడు దాకా షిప్పులు ఫ్రీగా వెళ్తాయి. ఇప్పుడు కూడా ఇరాన్ షిప్పులు ఫ్రీగా వెళ్ళొద్దంట్లా, కానీ తన వైపు నుంచి వెళ్ళమంటుంది, ఒమన్ తీరం వైపు నుంచి కాకుండా. ఆ కారణంగానే 3 షిప్పుల మీద దాడి, అలాగే భారత్ సంబంధించిన షిప్ను కూడా, ఈ కంటైనర్ షిప్ను కూడా వెనక్కి వెళ్ళిపోమని చెప్పినట్టుగా. సరే, భారత ప్రభుత్వం ఏదో వాళ్ళతో లైజనింగ్ చేస్తున్నారు ఎలా హ్యాండిల్ చేయాలని. బట్ ఏంటిది అసలు, సీజ్ ఫైర్ ఉన్నట్ట లేనట్ట? ఒకవైపు ఖమేనీ అంత్యక్రియలు జరుగుతుంటే ట్రంప్ గారు మాట్లాడిన మాటలు నిజంగా కొంచెం అంటే మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆ మాటలు అసలు ఏమాత్రం కూడా రుచించే పరిస్థితి కాదు. అంత్యక్రియలు జరుగుతూ కోట్ల మంది అక్కడ ఉంటే ఇది రైట్ టైం నిజంగా మేము బాంబులు వేయాలంటే, కానీ మేము మంచివాళ్ళం కాబట్టి ఆగామని ఆయన మాట్లాడటం, ఈ కొంచెం మరి ఆయనకి అంతర్జాతీయంగా ఆయన ఖ్యాతి గొడవ పక్కకు పెడితే ఏం జరుగుతుంది, ఎందుకు గిల్లి కజ్జాలు మళ్ళీ 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 మొదలవుతున్నాయి? కాస్తన్నా ప్రశాంత వాతావరణం ఉండే పరిస్థితి రాదా?
ఒకటి మనం చూడవలసింది ఏంటంటే ఇదంత సింపుల్ ఇష్యూ కాదు. ఉమ్, చాలా ఇది డామినేషన్ కోసం. ఉమ్, అమెరికా వదిలేసి వెళ్ళిపోతే మొత్తం ఇరాన్ డామినేట్ చేసేస్తుంది. ఆ అరబ్ దేశాలు పారిపోతారు. ఓకే. పాకిస్తాన్ లో జరిగిన టాక్స్ తర్వాత మన ఇద్దరు మిత్రులు ప్యానెల్లో ఉన్నారు, సీనియర్ మోస్ట్ పీపుల్. వాళ్ళకి నాకంటే యాజ్ మచ్ మోర్ నేను కానీ నా వ్యూ కొంచెం ఎక్స్ట్రీమ్ గా ఉండదా చెప్తున్నా. పాకిస్తాన్ ఎందుకు చేశారంటే పాకిస్తాన్ ఇరాన్తో ఏదో కాగితం మీద సంతకం పెట్టి తర్వాత వీడు పోతాడు కదా 3 సంవత్సరాల్లో ట్రంప్ కాగితాలు ఎవరికి జ్ఞాపకం ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ తో కూడా అగ్రిమెంట్ పెట్టారు. పాకిస్తాన్ ఆ ప్రెషర్ తీసుకొస్తే ఇరాన్ ఒప్పుకోలేదు. అప్పుడు స్విట్జర్లాండ్కి మార్చారు, ఖతార్ దింపారు. బ్యాక్గ్రౌండ్ చూడండి. ఉమ్, ఆ దాని మీద అమెరికాకి అవసరం వచ్చింది, ఏదో రకంగా ఆప్ చేసేయాలి. ఆయిల్ ధర పెరిగిపోయింది, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 2. 3వది ఏంటంటే ఇరాన్ నిజంగా చాలా మంది ఏదో గెలిచిందంటారు కానీ గెలవలేదు, చాలా డ్యామేజ్ అయిపోయారు. Definitely. 47 సంవత్సరాల్లో సద్దాం హుస్సేన్ ఒక్కడే వాళ్ళు పవర్ లో తీసుకున్న 1 year 2 years లో ఎప్పుడో ఫైట్ చేశారు. ఉమ్, ఇలా ఇతర దేశాన్ని పెట్టి బాంబింగ్ చేయటం, డైరెక్ట్లీ అటాక్ చేయటం ఎవరు చేయలేదు. ఆ దమ్ము లేదు, ఆ రిస్క్ తీసుకోలేదు. ట్రంప్ ఇజ్రాయెల్ ఈ టైంలో చేస్తున్నారు. ఓకే. ఉమ్, ఇలా చాలా సివియర్ సైకలాజికల్ అటాక్. ఉమ్, మానసికంగా ఇరాన్ కి ఇది తప్పకుండా ఎవరో మన స్ట్రాంగ్ మ్యాన్ ఒక ఊర్లో ఉన్నాడు, రాష్ట్రంలో ఉన్నాడు, ఎవరు అటాక్ చేయలేదు. అటాక్ చేస్తే ఏమవుతారు తర్వాత అంత సింపుల్ కాదు. అవును. ఉమ్, అదే కనపడే ఆ రోజే ఫిబ్రవరి 28ని 50 మంది 100 మందిలో లీడర్స్ అందరిలో తీశారు. అవును. చిన్న విషయం అనుకుంటే ఎలాగా. తర్వాత వాళ్ళకి అమెరికాకి నేను చూసినంత ఏంటంటే యుద్ధాలు ఓడిపోయినా లెక్కపెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ వియట్నాంలో ఓడిపోయారు, గెలవడం. కొరియాలో కూడా ఓడిపోయినట్లకే అవును. 50 రోజులు పట్టించుకోలేదు. తర్వాత వియట్నాం పోయింది, ఇరాక్ ఇటు గెలిచారు, పట్టించుకోలేదు. లిబియాలో మొత్తానికి ఎంబసీలో చంపేశారు అందరినీ అమెరికన్. ఆఫ్ఘనిస్తాన్ లో ఓడిపోయారు. అమెరికా అంటే ఓకే సార్, మనం అర్థం చేసుకోవచ్చు. ఇరాన్, అమెరికాకి ఆ శక్తియుక్తులు ఉన్నాయి, ఆ ఆయుధ సంపత్తి ఉన్నది. ఇరాను ఎందుకు పదే పదే నష్టపోతున్న నాయకత్వాన్ని కోల్పోతున్నారు, విధ్వంసం జరుగుతూ ఉంది, అయినా కూడా వాళ్ళు కంటిన్యూగా ఈ బాంబింగ్ చేయగలుగుతా ఉన్నారు, వాళ్ళ సైనిక స్థావరాల మీద చేస్తున్నారు. ఎలా? వాళ్ళు గత 45 సంవత్సరాలు ఫ్రీ హ్యాండ్. 9 కోట్ల మంది ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు 6 కోట్ల మంది. వాళ్ళు వెల్ఫేర్ ఏం చేశారు? వాటర్ సప్లై కూడా లేదు. ఆయిల్ రోజుకి 2 మిలియన్ 3 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ అమ్ముతున్నారు. దేశంలో దరిద్రం కింద లేదంటే ఇలాంటి ఖర్చు పెట్టారు. టోటల్ కరప్షన్ ఆ రెజీమ్, అది అందరికి తెలుసు. అది వాళ్ళకి ఇప్పుడు రెజీమ్ ఏదో ప్రజల మీద ఖర్చు పెట్టారు. 9 కోట్ల మంది ఎక్కడ కాదు, వాళ్ళు ఖర్చు పెట్టారు. 45 సంవత్సరాలు ప్రాక్సీ సైన్యాన్ని ఎన్నో దేశాల్లో మెయింటైన్ చేశారు సైన్యాలని. అవన్నీ చేసాక ఇప్పుడు ఒకే హార్మోన్ మన చేతిలోకి వచ్చేస్తే రోజు ఆదాయం వస్తుంది. మెల్లిగా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ $50,000 అంటాం, షిప్కి తర్వాత 100,000, రోజుకి 150 200 వెళ్తాయి. ఇంకా మనకి చేతి కింద వచ్చేస్తారు. మొత్తం ఈ గల్ఫ్ కంట్రీస్ మనకి మామూలు ఇవ్వకపోతే ఫినిష్ అయిపోతారు. చాలా చక్కటి ప్లాన్, పెద్ద ప్లాన్ దాని మీద వెళ్తున్నారు. అది ఇది ఆ ఓపిక్ గా అమెరికన్ టైర్ అవుట్ చేద్దాం ఒకటి. కానీ నేను అనుకుంటున్నా ఇరాన్ స్ట్రాటజీ ఏదో ఒప్పుకొని ఈ 3-4 సంవత్సరాలు మెల్లిగా స్లోగా పాకిస్తే వాళ్ళకి ఏమైనా డామినేషన్ వస్తాయి. ఇలా ఓపెన్ గా చేయటం, ఖతార్ షిప్స్ ని, బారెన్ షిప్స్ ని అందరినీ బాంబ్ చేస్తున్నారంటే వాళ్ళ మైండ్ తెలుసు రేపు మాపు వీళ్ళతో అగ్రిమెంట్ లేదు, పాలు లేదు, మనం అంతా ఒక మతమైనా ఏం మర్యాద లేదు. షియాజ్ వాళ్ళు సున్నీస్ వాళ్ళు ఆ స్పీడింగ్ వచ్చింది. సో అప్పుడే మీకు ఏదో పీస్ వస్తుంది అనుకోదు. ఇరాన్ కి హార్మోజ్ మీద డామినేషన్ రాకపోతే డబల్ ఓడిపోయినట్టుగా లెక్క. రైట్. వినోద్ గారు, మీరు వింటా ఉన్నారు, ఇరాన్కి ఏమో హర్మూజ్ మీద పట్టు వచ్చేదాకా ఇరాన్ ఆగదు, అలాగే పూర్తిగా అక్కడున్న ఎన్రిచ్డ్ యురేనియంని వెనక్కి తెచ్చుకునేదాకా లేదా అక్కడి నుంచి దాన్ని తరలించేదాకా అమెరికా నిద్రపోదు. ఈ మధ్యలో ప్రపంచం మొత్తం నలిగిపోతూ ఉంది. ఇవాళ మళ్ళీ ఈ జరగగానే కాస్త కుదుటపడ్డ మార్కెట్లు మళ్ళీ డౌన్ అయినాయి, పెట్రోల్ ధరలు పైకి వెళ్తూ ఉన్నాయి. ఏంటి అంటే ఇది మన దేశం కూడా నిన్న మొన్న మన మినిస్టర్ గారు కూడా అన్నారు, అక్కడ రేట్లు తగ్గినాయి కదా, పెట్రోల్ ధరలు తగ్గించిందంటే కాస్త 4 రోజులు చూడనివ్వండి వాతావరణం ఎలా ఉంటుందో, తగ్గుతాయో లేదో, ఒక స్టెబిలిటీ వస్తే తప్ప మేము ఆ రేట్లు మార్చే ప్రసక్తి లేదని మన మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఏంటి పరిస్థితి? ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇది అదే ఇరాన్ వారు ఏదైతే ట్రంప్ మొదలు పెట్టాడో నెతన్యాహు ప్రోద్బలంతో
సో ఏ ప్రెసిడెంట్ ఇప్పటిదాకా ఇటువంటి పని చేయలేదు, నేను చేస్తున్నాను చూడండి అని చూపించుకోనికి ఎలా జరిగింది అంటే రిస్క్ తీసుకొని అయినా చేశాడో దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుకోవాలి మనం. అమెరికన్ ప్రజల్లో కూడా ఇంత వ్యతిరేక వచ్చినా కానీ ట్రంప్ తన పట్టిన కాళ్ళకు మూడే కాళ్ళు అనే పద్ధతిలో పోవటం జరిగింది. అంతే మెగలోమెనిక్ గా అయిపోయింది. ఎందుకంటే వెనిజువేలాలో అర్ధరాత్రి ఒక అర్ధ గంటలో ఆపరేషన్ చేసేసి మదిరోను కిడ్నాప్ చేసి తీసుకుపోయి జైల్లో పెడితే ఇది కూడా కాకపోతే ఒక వారం రోజులు పట్టొచ్చు అన్నట్టే ఒక పద్ధతిలో పోయారు. కానీ అది అండర్ ఎస్టిమేట్ చేయటం వల్ల తర్వాత సరి అయిన ప్లాన్ లేకపోవటం, ఇప్పుడు వాటిలో పోవటమని కాదు కానీ వాట్ ఆర్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా సరిగా లేవు ఇప్పటికీ. ఈవెన్ యాజ్ అండ్ టుడే అనుకుంటున్న ఏదో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని ఒకటి, తర్వాత ఏదో వాళ్ళు ఓపెన్ చేయాలని, తర్వాత న్యూక్లియర్ ఆర్మ్స్ వాళ్ళు తయారు చేసుకోవద్దు అనేది, ఎన్నెన్నో అంటాడు, మిసైల్ అంటాడు, ఇంకేదేదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ బేసిక్ గా రెండు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో అన్నారు ఏది సరే లోపల ఏం జరుగుతుంది అనేది సెకండరీ, కానీ వాళ్ళైతే ఓపెన్ గా ఒప్పుకున్నది ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ న్యూక్లియర్ బాంబ్ అని అయితే వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు ఇరానియన్స్. ఓకే, బట్ ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ కోర్స్ యాజ్ డిప్లొమాట్ కొన్ని అకేషన్స్ లో మేము డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఇరాన్ ఇంత హౌ క్లోజ్ ఇట్ ఈస్ టు మేక్ ది బాంబ్ అనేది కూడా ఒక్కోసారి డిస్కషన్స్ లో మేము చేశాం. అంటే ఇప్పుడు మనకు 60% వాళ్ళకు మామూలుగా 15 to 20% దాటకుండా ఎన్రిచ్మెంట్ అయినా కానీ 60% దాకా చేయగలిగారు అని అంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్ అనేది. అది నవ్ ఇట్ ఈస్ నోన్. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇది న్యూక్లియర్ మెటీరియల్ పూర్తిగా అమెరికన్ చేతులకు రావాలి, వీ హ్యావ్ టు టేక్ అవే ఫ్రమ్ ద ఇరాన్ అనేది ఏదైతే ట్రంప్ ఒకప్పుడు అంటున్నాడో, నౌ మెయిన్ ఇష్యూ దానికంటే ఎక్కువ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద ఎందుకు పడ్డది అని అంటే అది చాలా అంటే ఆ ఇష్యూ ఎఫెక్టింగ్ ఎంటైర్ వరల్డ్ ఎకానమీ, ఎవ్రీ కంట్రీ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఇరానియన్స్ కూడా చాలా కేర్ఫుల్ గా ట్రంప్ సైకాలజీని స్టడీ చేసి తర్వాత అమెరికాలో ఆన్ గోయింగ్ ఏమవుతుంది, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఏమేమి మార్పులు రాబోతున్నాయి, అక్కడ రెండు పార్టీల మధ్యన ఎలా జరుగుతుంది, ట్రంప్ గ్రాఫ్ ఎలా ఉంది, ఇవన్నీ స్టడీ చేస్తూ రోజుకు దే ఆర్ బికమింగ్ హార్డర్ అండ్ హార్డర్. అంటే ట్రంప్ గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి మరింతగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన. అంటే అదే ఇప్పుడు స్క్వీజ్ చేసి ఇప్పుడు ఇరాన్ కు ఆల్రెడీ ఇది ట్రంప్ పెట్టిన సంతకాల మీద ఏదైతే ఎంఓయూ దాని మీద చూస్తే అమెరికాలో బోల్డ్ అంత అపోజిషన్, ఇంక్లూడింగ్ ఒబామా, క్లింటన్ వాళ్ళు కూడా ఈ ఎంఓయూ సైన్ చేసిన పద్ధతిని ప్రకారం వాళ్ళు చాలా సీరియస్ గా క్రిటిసైజ్ చేశారు. ఎక్స్ ప్రెసిడెంట్స్, తర్వాత ఎక్స్పర్ట్స్, ఎవ్రీబడి. సరే ఏదైనా జరిగింది కానీ ఇప్పుడు బేసిక్ ఏంటంటే ట్రంప్ ఏదో ఇరక్కపోయాను పద్ధతిలో నుండి గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎగ్జిట్ ఏదో ఏమన్నట్టు గెలవని యుద్ధాన్ని విజయాన్ని ప్రకటించుకొని పోయి బయటికి పోయి ఏదో చేద్దాం అనుకుంటే అది జరగట్లేదు. యాజ్ అండ్ టుడే ఇప్పుడు మనకు అంకారాలో నాటో మన మీటింగ్ లో సమ్మిట్ లో కూర్చున్నప్పుడు బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తున్నాయి. చివరికి ఈ రోజు కూడా ఇప్పటికీ స్టేట్ ఆఫ్ హార్మూజ్ 28th ఫిబ్రవరి ముందు ఎలా ఉందో అలా మళ్ళా ఇట్ షుడ్ కమ్ టు దట్ స్టేజ్ అనేది ప్రతి ఒక్కరు అంటున్నారు. దట్ ఈస్ ఓకే. సో దానికి ఇప్పుడు ట్రంప్ అదే గనక ఈవెన్ నాటో మీటింగ్ లో మళ్ళీ ఇది జర్మనీని, ఫ్రాన్స్ ను, ఇటలీని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టిండు. అగైన్ గ్రీన్లాండ్స్ నాకు కావాలని మళ్ళీ అనేసిండు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు డెన్మార్క్ సీరియస్ గా అపోజ్ చేయాల్సి వచ్చింది. సో మళ్ళీ అంతా నాటో అంతా అగెనిస్ట్ గా అయిపోతుంది. సో ఇవన్నీ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇక ట్రంప్ అది పర్సనల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇప్పుడు ఈ ఎంఓఈ సైన్ చేసి ఇప్పుడు సీజ్ ఫైర్ ఉన్నదా లేదు అనేది అంటే ఎవరికి అర్థం కావట్లేదు. సీజ్ ఫైర్ ఇస్ ఓవర్ అనేసి ఇది ఒక కొత్త తరహా సీజ్ ఫైర్ అని సంజయ్ గారు చెప్తా ఉన్నారు. అడపదడప బాంబులు వేసుకుంటూ ఖాళీ దొరికినప్పుడు మాట్లాడుకుంటూ, ఖాళీ దొరికినప్పుడు బాంబులు వేసుకుంటూ అన్నట్టుగా. అది నిజమే. కానీ ఇంకా ఇప్పుడు యాక్చువల్ గా అమెరికాలో ఏం జరుగుతుంది అని అంటే ట్రంప్ ఇవన్నీ టాక్టిక్స్ చేసి ఎర్నింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్పేస్తున్నారు వాళ్ళు. ఇట్స్ అ ఫ్యాక్ట్. సో ఇటువంటి అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇరానియన్స్ దే వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్. రైట్ కిషోర్ గారు, మనం ఎవరు ఊహించలా కనీసం ఈ 9వ తారీఖు దాకా ఆయన కొమేని అంత్యక్రియలు జరుగుతున్నాయి, ఈ మధ్యలో గొడవలు ఉండవు అనేది అనుకున్నా. సరే ట్రంప్ గారు ఏదో మాట్లాడినా కూడా, కానీ ఈ ఒమాన్ తీరం నుంచి షిప్పులు వెళ్తూ ఉన్నాయి, అది ఇరాన్ వైపు నుంచి వెళ్ళాలన్నది వాళ్ళ హెచ్చరికలు. అయితే మరి ఎందుకు అక్కడ సీమెన్స్ మొత్తం తీసేసి ఉంటారా? ఈ 4-5 రోజులైనా వాళ్ళు ఎందుకు ఆగలేకపోయారు?
వాళ్ళు ఈ 3 షిప్పుల మీద దాడి చేయగానే అమెరికా భారీగా 80 వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద వీటి మీద దాడి, మళ్ళీ వాళ్ళు రివర్స్లో అమెరికా ఎయిర్ బేస్ల మీద వీటి మీద గల్ఫ్లో దాడి చేస్తూ ఉన్నారు. ఈ ఎలా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాలు? పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదు సార్. ముందుగా కటర్ గారు మీకు, అట్లాగే అంబాసిడర్ వినోద్ గారికి, పుల్లారావు గారికి, సంజయ్ గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. ఇప్పుడు మేము ఇండియా వెళ్ళి పాకిస్తాన్లో ఇప్పుడు ఉన్నది షరీఫ్ అనుకుంటాను ప్రైమ్ మినిస్టర్, ఆయనతో ఒక ట్రీటీ, ఒక ఒప్పందం చేసుకుంది అనుకోండి. ఆసిఫ్ మునీర్ని పక్కకు పెట్టేశాం, నడుస్తుందా? నడవదు కదా. మనకు 100 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది, 100 సార్లు కాదు కానీ 10 సార్లు మల్టిపుల్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయింది. అందరికీ తెలిసిన విషయం, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. పాకిస్తాన్లో పాక్ ఆర్మీ ప్రమేయం లేకుండా, వాళ్ళ ఒప్పుకోలు లేకుండా ఏం చేసినా కానీ వాళ్ళు ఎమ్మటే వాళ్ళ సుప్రిమసీ చూపించడానికి గ్యారంటీగా ట్రబుల్స్ క్రియేట్ చేస్తారు. పాకిస్తాన్ ఆర్మీ అక్కడ వెరీ స్ట్రాంగ్, అది డెమోక్రసీ నామమాత్రమే పాకిస్తాన్లో. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అడిగితే చెప్తాడు ఆయన ఎంతటి నామమాత్రం అనేది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఉట్టి ఆర్మీ కాదు సార్, వాళ్ళ దగ్గర మిలిటరీ ఉండదు, మిలిటరీ మాత్రమే ఉండదు, వాళ్ళు పెద్ద ఎకనామిక్ ఫోర్సు. దాదాపు ఇక మన దగ్గర ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయన్నట్లుగా వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంటుంది, ఎకనామిక్ ఫోర్స్ ఉంటుంది. దాదాపు మొత్తము మీడియా అయినా ఇంకోటైనా కంట్రోల్ చేసే వ్యవహారం. ఇప్పుడు ఇరాన్ సేమ్ ఐఆర్జీసీ సేమ్ థింగ్. మీరు ఎవరితో ఒప్పందం చేసుకున్నారు? సివిలియన్ ప్రెసిడెంట్తో చేసుకున్నారు. అమెరికా ఎవరితో చేసుకుంది? పెజెష్కియాన్, అతనే కదా మసూద్ పెజెష్కియాన్, ఆయనతో చేసుకున్నారు. ఆయనతో చేసుకున్న దానికి ఐఆర్జీసీకి సంబంధం ఏంటి? ఎవరిక్కడ పెద్దోళ్ళు? మీకు చిన్న ఇది చెప్తాను. ఒక బిచ్చగాడు వచ్చి తలుపు కొట్టాడు, తలుపు కొడితే అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చి, బాబు ఏం లేదు నువ్వు వెళ్ళు అనేది. కొంచెం వాడు అట్లా పోతున్నాడు, ఇంత లోపల అక్కడి నుంచి వస్తోంది. ఏందా ఏమైంది? ఏదో మా ఇంట్లో నుంచి వస్తున్నట్టున్నాం. అమ్మ నేను బిచ్చం అడిగితే ఆమె ఇయ్యలేదు, ఇట్లా పంపించేసింది అని చెప్పేసి, రా నువ్వు రా, అట్లా పంపిస్తుంది పదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళు. ఎందుకంటే మా కోడలు ఎట్లా చెప్తుంది, నేను కదా చెప్పాల్సింది నిన్ను బయటికి పొమ్మని. అంతే కదా, ఏమైతే లేదు కానీ మా కోడలు కాదు చెప్పాల్సింది, నేను చెప్పాలి, ఆమె ఎవరు చెప్పడానికి? సో సార్ పెజెష్కియాన్ ఎవరు సార్? వాట్ డస్ హీ హ్యావ్? అంటే ఐఆర్జీసీ చీఫ్ ని ఆయన ఉన్నాడో లేడో సుప్రీం లీడర్ తెలుసా? మొన్న తండ్రి చనిపోతే ఎవరైనా వస్తారు కదా, ఎవరైనా వస్తారు. అమెరికా అయితే ఆ సమయంలో అక్కడ బాంబులు వేసేటట్టు లేదు కదా, అన్ని దేశాల నుంచి వచ్చారు కదా. మన దేశం నుంచి కూడా సయ్యద్ అటా హస్నైన్ వారు బీహార్ వీరు వెళ్ళారు కదా గవర్నర్. సో అన్ని దేశస్తులని అయితే ఒకటేసారి బాంబు వేసి అమెరికా అయితే చంపలేదు కదా. సో మరి ఎందుకు రాలేదు కొడుకు? అతను బతుకున్నాడో లేదో తెలియదు, రైట్? బట్ ఎవరైనా ఎంతటి సుప్రీం లీడర్స్ అయినా వారి పేరు ప్రెసిడెంట్ అని పెట్టుకోండి, వారి పేరు ప్రైమ్ మినిస్టర్ అని పెట్టుకోండి, లేకపోతే ఇంకొకటి అని పెట్టుకోండి. పాకిస్తాన్లో లాగానే ఐఆర్జీసీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎటువంటి ఒప్పందాలకి శాంక్టిటీ అయితే ఉండదు. ఇది ఒక సైడ్ సార్. రెండో సైడ్ మరి అమెరికాకి ఇవన్నీ తెలీదా? తెలిసే ఉంటుంది, గ్యారంటీగా తెలిసే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జస్టిస్ షెల్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఇట్ షెల్ బి సీన్ యాజ్ బీయింగ్ డన్ అన్న టైప్ లో అది జస్టిస్ కి సంబంధించినట్లుగానే మీరు మంచి చెడు అనేది ప్రజలకి ఇప్పుడు 5 ఊర్లు అడుగుతారు చూసారా పాండవులు, ఎందుకంటే అది కూడా ఇవ్వలేదు అని చెప్తే గానీ ప్రజాభిప్రాయము ఉంటుంది. ఇప్పుడు సీజ్ ఫైర్ అయింది, ఈ రోజు ఎవరి మీద బాంబులు వేశారు? ఫస్ట్ సీజ్ ఫైర్ బ్రేక్ చేసింది ఎవరు? ఆయన ఏదో మాటలు అన్నాడు, మాటలు వీళ్ళకి దానికి తూటాలు వేస్తారా? అది థర్డ్ పార్టీ, అంటే వేరే విదేశాలు, ఈ ఇద్దరు దేశాలు కాదు, కొట్టుకుంటున్న దేశాల షిప్పులు కాదు, వేరే దేశాలన్నీ మనలాంటి దేశాలు సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ప్రపంచం ముందు వీళ్ళని నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేయాలంటే వాళ్ళ పిచ్చికి వాళ్ళని వదిలిపెడితే వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, మనం సివిలియన్ లీడర్షిప్ తో మాట్లాడాము. ఐఆర్జీసీకి ఎట్లాగో ఇరిటేట్ అవుతారని మనకు తెలుసు. వాళ్ళ పై చేయి చూపించుకోవాలి, చూపిస్తారు. పాకిస్తాన్ సార్ మన మిలిటరీ సేమ్ థింగ్, ఆసిఫ్ మునీర్ చూపిస్తాడు ఎవరే ఆయన అన్న టైప్ లో ఉంటది. సో అది చూపించడం అన్నది మల్టిపుల్ టైమ్స్ అవుతున్నప్పుడు అప్పుడు ఆ దేశం యొక్క ఇమేజ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మనకి ఇక్కడ స్టూడియోలో కూర్చున్న వాళ్ళకి ఇరిటేట్ అవుతున్నాము. ఏంది వీళ్ళు ప్రశాంతంగా వదలరా ప్రపంచాన్ని అని చెప్పి. ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలు మొన్న చనిపోతే ఖమేని వెళ్ళారు,
రైట్, సౌదీ అరేబియా వాళ్ళు కూడా వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఖురాన్లో కొన్ని వర్సెస్ వాడుతూ ఒక్కొక్కరిని కొంచెం అవమానించే, అది డిప్లొమాటిక్ కాదు సార్, ఒకరు చనిపోయారు, వీళ్ళు వర్సెస్ వాడుతూ కొంతమందిని పొగిడారు, కొంతమందిని ఇన్సల్ట్ చేశారు కూడా. చేసినవి ఇవన్నీ చాలా టెన్యూస్ గా, అంటే చాలా డెలికేట్ గా ఉన్నాయి రిలేషన్స్. ఆ డెలికేట్ గా ఉన్న రిలేషన్స్ ఈరోజు ఈ లెవెల్లో ఉన్నాయి. రేపు ఇంకొంచెము పిచ్చి ముదిరితే మీరు ఏమంటారు సార్? ఇప్పుడు బిఫోర్ కిల్లింగ్ ఏ డాగ్ మేక్ ఇట్ మ్యాడ్ అనేది అంటారు కదా, జనాల ముందు దాన్ని పిచ్చి కుక్క అని అనిపించాలి. అనిపించిన తర్వాత మీరు ఏమన్నా చేస్తే ప్రజాభిప్రాయం మీ వైపు ఉంటది. నాకైతే ఆ ట్రాప్ లో అయితే ఇరాన్ పడుతోంది అని అంటే ఇరాన్ ఐఆర్జీసీ అని అంటున్నాను, ట్రాప్ లో పడుతోంది అని. ఇంతకంటే ఇంకా అధ్వానం ఏం జరుగుతుందో మనకైతే అర్థం కావట్లేదు. యుఎస్ కి దిస్ ఇస్ అ వార్ ఆఫ్ అట్రిషన్ అంటారు. అట్రిషన్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు డెత్ బై 1000 కట్స్ అని చెప్పి పాకిస్తాన్ మనల్ని అనుకుంటూ ఉంటుంది సార్. ఇప్పుడు మనము ఇప్పుడు 100 attempts లో మనం 99 attempts ఆపినా కూడా ఒక అటెంప్ట్ వాడు సక్సెడ్ అయితే చాలు, మన సైకి మీద, మన దీని మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది కదా ఒక టెర్రరిస్ట్ అటాక్. సేమ్ థింగ్ ఇప్పుడు వాళ్ళది పోయేదేముంది, అమెరికాది పోయేదేముంది. ఇంతకుముందే నేను వస్తూ మన యూట్యూబ్ లో చూస్తుంటే లేట్ అయింది. సరే, సంజయ్ గారు చెప్తున్నారు వాళ్ళు ఏముంది దూరంలో ఉన్నారు, ప్రాణ నష్టం లేదు, వాళ్ళది పోయేదేముంది. ఇప్పుడు 4 రోజులు కానివ్వండి, మళ్ళీ ఒక చిన్నది వాడు చిన్న మిస్టేక్ చేస్తే దాన్ని యాంప్లిఫై చేయడం మనము, దాని తర్వాత చిన్న అటాక్. ఇప్పుడు అమెరికాని వీళ్ళైతే డైరెక్ట్ హిట్ చేసే పరిస్థితి అయితే లేదు. అమెరికన్ ఆయిల్ వాళ్ళు సర్ప్లస్ ఉన్నారు, ఈ ఆయిల్ ప్రైసెస్ తోటే డైరెక్ట్ గా అవుతుంది అన్నది కూడా ఉన్నా గానీ ఇప్పటికీ 30 ట్రిలియన్ల అప్పు ఉంది సార్ మాకు అన్న టైప్ లో వాళ్ళు ఉన్నారు. ఇంకో ట్రిలియన్ అప్పు అయితే ఏంది, ప్రపంచం అయితే లోన్ చేయడానికి అయితే మాకు రెడీగా ఉంది కదా ప్రపంచం అంతా. సో మేము నడుస్తాము. కానీ ఇరాన్ ఉన్న డెలికేట్ పరిస్థితిలో ఇప్పుడు నాట్ ఓన్లీ ఎకనామిక్, స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ ఆపరేటర్స్ వైజ్, బట్ ఆల్సో రిలేషన్స్ అమాంగ్ ది వెస్ట్ ఏషియన్ కంట్రీస్. ఇరాన్ రోజుకి సహనం నశించే విధంగా బిహేవ్ చేస్తుంది. మొన్న ఫ్యూనరల్ కి కూడా యుఏఈ నుంచి, బహ్రెయిన్ నుంచి, కువైట్ నుంచి పెద్ద ప్రెజెన్స్ ఏమీ లేదు సార్. ఈ 3 దేశాల నుంచి అక్కడికే అయిపోయింది. మనం అంతకుముందు ఎప్పుడు అనుకోలేదు యుఏఈకి ఇరాన్ కి మధ్యలో గొడవ ఉందనే, కువైట్ కి ఇరాన్ కి మధ్యలో ఉందనే మనం ఎప్పుడు అనుకోలేదు. ఇరాన్ ఇరాక్ ఉంటది, అంతకైతే సౌదీ అక్కడ సున్నీస్, వీళ్ళు షియాస్, వాళ్ళిద్దరు సింబల్స్ కోసం కొంచెం కొట్లాడుకుంటారు లీడర్షిప్ కోసం అనుకున్నాం. కానీ కువైట్ కిను, యుఏఈ కిను, బహ్రెయిన్ కిను అసలు అంత దూరం వెళ్తుంది అని చెప్పి అయితే మనం ఎప్పుడు అనుకోలేదు. ఈ రోజు అంత దూరం వచ్చింది. ఇంకొంచెం దూరం వెళ్తే వాళ్ళు వీక్ అవుతారని అమెరికా ట్రై చేస్తుంది. వీళ్ళు ఐఆర్జీసీ వాళ్ళు వాళ్ళ సుపీరియారిటీ వాళ్ళు చూపించుకోవాలి. ఇది కొంచెం 4 రోజులు నడిచేటట్లుగానే కనిపిస్తుంది సార్ నాకు. పుల్లారావు గారు, ఏంటి ఇది ఏదో టీవీ సీరియల్ లాగా నడిచేలాగే కనపడుతుంది. అమెరికా మరింతగా ఇరాన్ని చంపే ముందు పిచ్చుకొక్కని ముద్ర వేసేదానికోసం తెలిసినా కూడా అక్కడ ఐఆర్జీసీ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు చర్చల్లో నిజంగా కూడా ఐఆర్జీసీ ప్రత్యక్షంగా చర్చలో ఉన్నట్టు కనపట్ల. ముస్తఫా ఖమేనీ ఉన్నాడో లేదో తెలియదు వాస్తవంగా. సుప్రీం లీడర్ పేరుతో మేబీ ఆయన కంట్రోల్లో ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు, కానీ పెజెష్కియాన్ కంట్రోల్లో అయితే ఉండే పరిస్థితి లేదు, అక్కడున్న అధ్యక్షుడి కంట్రోల్లో. బట్ వాళ్ళేమి తగ్గట్లా. వాళ్ళకి మరి ఎక్కడి నుంచి ఆ శక్తి వస్తుందో మనకు తెలియదు. ఇంత విధ్వంసం జరుగుతున్నా, ఇన్ని రోజులు నడుస్తున్నా నడపగలుగుతూనే ఉన్నారు. ఆయుధాలు వీళ్ళు హిట్ చేసాం, 8 డిఫెన్స్లు కొట్టామన్నారు, వాళ్ళు తిరిగి వేస్తానే ఉన్నారు. ఎన్ని బంకర్లు ఉన్నాయో, ఎన్ని గుహల్లో దాచిపెట్టారో మనకు తెలియదు. దీనికి ముగింపు ఎక్కడ? అలాగే హోర్మోజ్ది శాశ్వతంగా ఏదైనా ఒక ఏర్పాటు జరగకుండా, ఒకవైపు ఒమాన్ ఉంది, ఒకవైపు ఇరాన్ ఉంది, ఏదో ఒక ఏర్పాటు జరగకపోతే నిరంతరాయం ఈ గొడవ నడుస్తుంటే ప్రపంచం అంతా ఒక అనిశ్చితే కదా. హోర్మోజ్ తీసుకుంటే ఫస్ట్ ఆయిల్ ధర $300 అయిపోతుంది, 200 అయిపోతుంది అని అందరు చెప్పారు కదా, అవ్వలేదు కదా. అవ్వలేదు. ఇప్పుడు 70-80కి వచ్చింది. ఈ 3 నెలలు జరిగింది ఏంటంటే, కొత్త ఆయిల్ అమెరికా నుంచి, కెనడా నుంచి, సౌత్ అమెరికా నుంచి, చిన్న దేశాల నుంచి రోజుకి 1,00,000 బ్యారెల్లు కొత్త సప్లైలు వచ్చేసి ఇంకా పెరిగిపోతాయి ఈ నెలలో. ఆయిల్ ధర పెరగలేదు కదా. అంతర్జాతీయ మార్కెట్ లో హైయెస్ట్ $110 వెళ్ళింది అంతే. అంతకుముందు ఎప్పుడు ఈ హోర్మోజ్ ఓపెన్ చేసినప్పుడు కూడా $130-140 వెళ్ళిన సందర్భాలు. తర్వాత గత 3 నెలల్లో సౌదీ అరేబియా కొత్త పైప్ లైన్ ఓపెన్ చేసింది, సగం సప్లై చేసేస్తుంది రెడ్ సీ నుంచి. సో ఇది రోజుకి హార్మోజ్ ఇంపార్టెన్స్ తగ్గిపోతాయి. చైనా కూడా, రష్యన్ ఆయిల్ కూడా బయటికి రానేస్తే రోజుకి వెనజువేలా ఆయిల్ పెరుగుతుంది. రోజుకి ఇంకో 30 రోజుల్లో 40 రోజుల్లో హార్మోజ్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఓకే. రెండోది, ఇది తప్పకుండా ఇలా ఐఆర్జీసీ వాళ్ళు ఉన్న ఆర్మీ, అక్కడ ఉన్న రెవల్యూషనరీ కాదు ఏంటంటే 45 సంవత్సరాలు బట్టి పట్టు చేస్తున్నారు. వాళ్ళకి
వాళ్ళ దేశంలో పనిష్మెంట్ తీసుకొని ఇస్తారు వాళ్ళ ప్రజల్ని. రష్యాలో నెలకి 20,000 మంది చచ్చిపోతున్నారని ఫిగర్స్ వచ్చినాయి. మన అంబాసిడర్ గారు సంజయ్ గారు కన్ఫర్మ్ చేసి 20,000 మంది చచ్చిపోతున్నారు. అది ఆప్ చేసిన యుద్ధం తప్పు కంపు మునిగిపోతాదేమో కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఈ సావుకి లెతాకి వచ్చి అడ్జస్ట్ అయిపోయారు రష్యన్స్ అంటున్నారు. సో అది స్ట్రెంగ్త్ అది. కానీ ఇది నేను మొదలు చదువుకున్నా, ఇరాన్కి ఇది పెద్ద షాక్. ఎన్ని మాటలు బయటకు చెప్పినా ఏం చేసినా ఎక్స్పోజ్ అయిపోయారు. అరబ్ దేశాల ముందర ముస్లింలు కూడా ఉన్నా ఉపయోగం లేరు, వీళ్ళతో ఎలాగైనా కంట్రోల్ చేయాలి ఇరాన్ ని, ఆ ఫీలింగ్ వచ్చింది. రాను రోజుల్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఇరాన్కి సెన్సిబుల్ పాలసీ, ఇప్పుడు ఈ పీస్ అన్నట్టుగా 3-4 సంవత్సరాలు ముందరికి వెళ్ళిపోతే వాళ్ళు చాలా సుప్రీంగా అయిపోతారు. కానీ అది చేస్తారా? అక్కడ ఉన్న ఫ్యాక్షన్స్ ఏం చేస్తున్నాయి, రాను రాను బయటకు వస్తాయి. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రపంచానికి హార్మోన్స్ మీద ఇంపార్టెన్స్ రోజు రోజుకి తగ్గితేనే పని అవుతుంది. సంజయ్ గారు, ఇక్కడ హార్మోజ్ ఇంపార్టెన్స్ ఎంత మేరకు తగ్గుతుంది అన్నది ఒకటైతే, రెండు ఇరాన్ చుట్టూతో ఉన్న దేశాలు పెద్ద అవి ఇరాన్తో సహజతో ఉన్నాయని మనం అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అమెరికన్ ఎయిర్ బేస్లు పెట్టిన పర్పసే ఏ రోజైనా ఇరాన్ మీద దాడి చేయాల్సి వస్తే వాళ్ళు స్నేహాస్తం ఇస్తున్నారు. ఇప్పుడు స్పెయిన్ ఒప్పుకోవట్లేదు, మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా స్పెయిన్ అంగీకరించట్లేదు, నేటోలో గొడవ నడుస్తూ ఉంది. బట్ ఆ దేశాలతో వాళ్ళకున్న పరిమితమైన సైనిక బలం మరొకటో వాళ్ళు ఇరాన్తో ప్రత్యక్షంగా గొడవ పెట్టుకునే పరిస్థితి లేదు, అట్లానే అమెరికాని కాదనే పరిస్థితి లేదు. ఇది మనకి ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే. ఆ దేశాల మీదే పదే దాడి జరుగుతూ ఉంది. అమెరికా మీద డైరెక్ట్గా దాడి చేసే శక్తి ఇరాన్కి లేదు. ICBM ఇంటర్ కాంటినెంట్ బ్యాలిస్టిక్ మిసైల్స్ మరొకటో ప్రయోగించేంత శక్తి సామర్థ్యాలు ఉన్నట్టుగా మనకు కనపట్ల. అమెరికాకి దీనివల్ల బ్లీడింగ్ అయిపోతూ ఉంది, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టేస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. హర్మూజ్కి ఇప్పుడు నిజంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హర్మూజ్లో ఒమన్ తీరం నుంచి వెళుతున్నాయి, అది మొత్తం దాని స్ట్రెచ్చే విత్ ఒక 38 కిలోమీటర్స్ ఎంతో ఉన్నట్టుంది హర్మూజు విత్. సో ప్రస్తుతానికి ఈ ఒమన్ తీరం నుంచి కాకుండా ఇరాన్ వైపు నుంచి వెళ్ళాలని ఇరాన్ కోరుకుంటూ ఉంది. సో దానికి ఇబ్బంది ఏంటి, అక్కడ ఒక పర్మనెంట్ ఏర్పాటు జరిగే అవకాశం ఉందా? లేదు పుల్లారావు గారు చెప్పినట్టు ఇప్పటికే చాలా కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ ఎఫెక్టివ్, కానీ చాలామంది చుట్టూ తిరిగే వెళ్తూ ఉన్నారు, అసలు అటువైపు వెళ్ళట్లేదన్న వార్తలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడు నిజంగా దాని ఇంపార్టెన్స్ తగ్గితే ఇరాన్ మరింత ఇరకాటంలో పడుతుందా, అమెరికా మరింతగా దాడి చేసే అవకాశం ఉందా, ఎలా అర్థం చేసుకోవాలి? సార్ మ్యూట్లో ఉన్నారు సంజయ్ గారు. మీరు చెప్పింది కరెక్టే అండి. యూరోప్ లో అమెరికాకి పెద్ద సపోర్ట్ రావట్లేదు డొనాల్డ్ ట్రంప్ కి. ఇందాకే నేటో సమిట్ లో ఆయన మాట్లాడుతూ స్పెయిన్ గురించి చెప్పారు కదా మీరు. స్పెయిన్ నాయకుల గురించి మాట్లాడుతూ దే ఆర్ హోప్లెస్ అండ్ బ్యాడ్ పీపుల్ ఆయన వర్ణించడం జరిగింది. అలానే ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, బ్రిటన్ ని కూడా ఆయన చాలా క్రిటిసైజ్ చేయడం జరిగింది. యుద్ధంలో మీరు పాలు పంచుకోవట్లేదు, ఇది చాలా క్రిటికల్ యుద్ధము ఫర్ గ్లోబల్ ఎకానమీ అని చెప్పి ఆయన చాలా షార్ప్ గా క్రిటిసైజ్ చేస్తున్నారండి. తర్వాత స్థానికంగా రీజనల్ ప్లేయర్స్ కి వస్తే కనుక వాస్తవమే ఇరాన్ చాలా పెద్ద దేశం, 90 మిలియన్ పీపుల్ ఉన్నారు, మిడిల్ ఈస్ట్ లోనే చాలా పెద్ద దేశము, చాలా న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళకు ఉన్నాయి. అంతేకాదు ఒక రోబస్ట్ మిలిటరీ, ఇందాక మన కిషోర్ పోరెడ్డి గారు చెప్పినట్టు ఒక రోబస్ట్ మిలిటరీ స్ట్రక్చర్ ఉంది. అంతేకాదు ఒక రోబస్ట్ క్లరికల్ అంటే మత పెద్దలతో కూడినటువంటి ఒక వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంది. సో కాబట్టి ఇరాన్ వాళ్ళు చాలా నిలబడి యుద్ధం చేయగలుగుతున్నారు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇరాన్ వాళ్ళు కానీ ఎందుకు నిలబడి యుద్ధం చేయగలుగుతున్నారంటే, మన ప్రజల బాగోగులేంటి అని వాళ్ళు నిజంగా ఆలోచిస్తే, లాంగ్ రన్ లో ఆలోచించగలిగితే వెంటనే యుద్ధం రూపురేఖలు మారుతాయండి. కానీ ప్రకాష్ సార్, ప్రజల్లో కూడా కాదు సంజయ్ గారు, ఇప్పుడు ఆయన కొమేని అంత్యక్రియలు జరుగుతుంటే లక్షల మంది, కోట్ల మంది రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు భారీగా. సరే వాళ్ళంతా మొబిలైజ్ చేసిన జనం అని కూడా మనం అనుకోలేము. ఆ నల్ల దుస్తులు ధరించి మనం విజువల్స్ చూస్తూ ఉంటే విపరీతమైన ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది వాళ్ళకి. అది ఎప్పటి నుంచో ఉందండి. మనం కనుక చూసినట్టయితే అమెరికా మీద ద్వేషము, వెస్ట్ మీద ద్వేషము ఆ సిస్టమ్ డెవలప్ చేసింది, చాలా కాలంగా డెవలప్ చేసింది, వాళ్ళ స్కూల్ సిస్టమ్స్ లో డెవలప్ చేసింది. సో ఒక ఫేమస్ వీడియో కూడా ఉంది, ఒక చిన్న పిల్లాడు వెళ్ళి అయతుల్లా అలీ ఖమేని ఆయన చనిపోయే ముందు నాకు జీవితంలో ఒక మార్టర్ కావాలి అంటే, చనిపోవాలి దేశం కోసం అంటే, ఆయన పెద్ద ఆయన అంటాడు, ఇంకా చిన్న పిల్లాడు బాగా చదువుకుని అట్ ది ఏజ్ ఆఫ్ 80 నువ్వు అవ్వచ్చులే అంటాడు. అంటే
అంటే ఒక చిన్న పిల్లాడు అక్కడ అంత ఆలోచిస్తున్నాడు అంటే అక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా మౌల్డ్ చేసింది ఈ సిస్టమ్ అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి కూడా అక్కడ వ్యతిరేకత ఉంది, అది గడప మనం చూసాం. ఇంతే పెద్ద ఎత్తున స్ట్రీట్స్ మీద ఇంతకు ముందు ప్రజలు కూడా వచ్చారు అక్కడ కొంతమంది ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ. సో అక్కడ ఉన్న వ్యవస్థ చాలా కాంప్లికేటెడ్ది, ఇటు సపోర్టర్స్ ఉన్నారు, అటు అపోజిషన్ ఉందండి. స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ విషయానికి వస్తే నా ఉద్దేశంలో ఇరాన్ ఆల్రెడీ స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ ని కోల్పోతోందండి. అంటే ఒక 5 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ మీద పట్టుబట్టి ఆల్టర్నేటివ్ గా కొంత డబ్బులు ఏమన్నా జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఇరాన్ వైఖరి వల్ల ఈ రోజు మీరు చూసినట్టయితే మన దేశమే తీసుకోండి, 40 కంట్రీస్ నుంచి మనం ఈ రోజు ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం, ఫెనామినల్ డైవర్సిటీ చేస్తున్నాం. అలానే మిగతా దేశాలు కూడా డైవర్సిఫై అవుతాయి. దాని వల్ల స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతుంది. ప్రస్తుతానికి వెంటనే కాదు, కాకపోతే 4-5 years లో తగ్గుతుంది. తర్వాత ఆల్రెడీ సౌదీ అరేబియా వాళ్ళు ఒక ఆయిల్ పైప్ లైన్ వేశారు రెడ్ సీ లోకి, యాన్బు. అఫ్ కోర్స్ అక్కడ హౌతీ రిబెల్స్ అది ఉండటం వల్ల అది కొద్దిగా వల్నరబుల్ గా ఉంది. బట్ ఇప్పటికే ఆల్రెడీ టాక్స్ వస్తున్నాయి. ఏమని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, సౌదీ నుంచి ఈ ఇరాన్ కి దూరంగా ఒక పైప్ లైన్ ఒమాన్ కోస్ట్ అరేబియన్ సీ దగ్గరికి వేస్తే ఎలా ఉంటుంది అనే టాక్స్ కూడా వస్తున్నాయి. అలాంటివి కూడా జరిగితే స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. సో ఇరాన్ కి పట్టు ఏదైతే ఉందో చాలా కొద్ది రోజులే ఉంటుంది, దాన్ని గ్రహించాలి ఇరాన్. ఎక్కువ చేస్తే కనుక ఆల్టర్నేటివ్ రూట్స్ ఆల్రెడీ డెవలప్ చేసుకోవడం జరుగుతుంది, డెవలప్ చేసేస్తారు కూడా. సో నా ఉద్దేశంలో 1 సంవత్సరం పాటు మేబీ ఇరాన్ ఇలా చేయగలదు. కానీ లాంగ్ రన్ లో, ఎందుకంటే మీరు ఇరాన్ వేసే సుంకం అనండి, ట్యాక్స్ అనండి, ఫీ అనండి, అది కనుక కాస్ట్లీ అయితే సర్వీస్ ఛార్జ్ అనండి, లేదా ఈ మధ్య కాలంలో మేమేమేమి అనట్లేదు ఇన్సూరెన్స్ తీసుకోమంటున్నాం అంటున్నారు. అవేవైనా సరే అవి కనుక ఆయిల్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేస్తే వేరే దేశాల నుంచి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం భారత్ స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఎందుకు తెచ్చుకుంటుంది? ఎందుకంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి ధర తక్కువ అవుతుంది కాబట్టి. కానీ మీరు దాని మీద అంత గందరగోళం చేసి ట్యాక్స్లు, ఫీ, చార్జ్ ఏదైనా అనండి ఎక్కువ చేస్తే కనుక ఆయిల్ ప్రైస్ మనం వేరే చోట్ల నుంచి తెచ్చుకుంటాం. ఆల్రెడీ మనం అమెరికా నుంచి ఎల్ఎన్జీ తెచ్చుకుంటాం. తర్వాత అమెరికా కూడా నష్టపోతుంది అంటున్నారు కదా, అమెరికా నిజంగా నష్టపోతుందా అని కూడా ఆలోచించాలండి మనం. నిజమే, ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి, అమెరికన్ ఆయిల్ కంపెనీస్ బాగుపడ్డాయి. ఎల్ఎన్జీ స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ లోంచి రావట్లేదు. కెనడా, అమెరికా ఈ రోజు పెద్ద ఎత్తున ఎల్ఎన్జీ వివిధ దేశాలకు ఇస్తున్నాయి. భారత్ కూడా పెద్ద ఎత్తున ఎల్ఎన్జీ అమెరికా నుంచి వస్తుంది. సో ఈ యుద్ధం వల్ల అమెరికా నిజంగా ఆర్థికంగా నష్టపోతుందా తెలియదు. అంటే అఫ్ కోర్స్ షార్ట్ రన్ లో మిజైల్స్ ఒకవైపు లాభపడుతుంది, ప్రైవేట్ సెక్టర్ లాభపడుతుంది. సో ఒక విధంగా ఆలోచించాలి కూడా మనం. స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ అన్నది అమెరికా లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్, తన ఎకనామిక్ ఇంటరాక్షన్స్ పెంచుకునే విధానంలో చూడొచ్చు, ఆలోచించాల్సిన విషయం అండి. రెండోది ఐఆర్జీసీకి సంబంధించి కూడా సార్ ఇప్పుడు కిషోర్ గారు చెప్పారు, అంటే పాకిస్తాన్ లో ఉన్న దాదాపు అదే వ్యవస్థ అనుకోవచ్చా, లేదు ఇక్కడ ఈ సుప్రీం లీడర్ కి కొంత ఇది కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, వాళ్ళకి ఒకరికొకరికి పొసగట్లేదు వెజెష్కానికి ఐఆర్జీసీకి అని వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ పూర్తిగా నియంత్రించే ప్రభుత్వాన్ని, సుప్రీం లీడర్ని కంట్రోల్ చేసే స్థాయిలో ఐఆర్జీసీ ఉందనుకోవచ్చు. ఈ వైలేషన్స్ జరగడానికి కారణం ఐఆర్జీసీని అనుకోవాలా సంజయ్ గారు? యాక్చువల్లీ ఆయన చెప్పిన, కిషోర్ గారు చెప్పిన మెటఫర్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆర్మీతో పోలిక చాలా మంచి, అంటే మనకి సౌత్ ఏషియాలో అర్థం అవడానికి చాలా మంచి ఎగ్జాంపుల్ అండి. కాకపోతే అక్కడ దీనికి పాకిస్తాన్ లో ఉన్న మత ఛాందస్వాదానికి ఇంకో 4-5 రెట్లు ఇరాన్ లో యాడ్ చేయాలండి దానికి. ఎందుకంటే చుట్టుపక్కల దేశాలు, అటు ఇజ్రాయెల్ కానివ్వండి, మిగతా దేశాల మీద కానివ్వండి, వాళ్ళు నేర్పించే ద్వేషం ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో చాలా తీవ్రంగా ఉంటుంది. అలానే అట్ ది సేమ్ టైం చాలా ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఐఆర్జీసీకి వస్తున్న ఛాలెంజ్, ఇరాన్ కు వస్తున్న ఛాలెంజ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకు ముందు ఐఆర్జీసీ బలంగా ఉన్నప్పటికీ అయతుల్లా అలీ ఖమేని పెద్ద నాయకుడు అవటం వల్ల ఒక న్యూట్రల్ ఎంపైర్ గా ఉండి ఇటు క్లరిక్ అదే మత పెద్దలకి, అటు ఐఆర్జీసీకి, ఇటు బిజినెస్ చేసే వాళ్ళకి మధ్య ఒక సమన్వయం కుదిరించేవారు. ఐఆర్జీసీకి దగ్గరగానేమో అయతుల్లా అలీ ఖమేని కొడుకు ముస్తఫా ఖమేని ఉన్నారు కదా, ఆయన అటువైపు ఉండేవాళ్ళు. మిగతా నాయకులు ఇప్పుడున్న ఫారెన్ మినిస్టర్ కానివ్వండి, మిగతా వాళ్ళంతా కూడా ఇటువైపు ఉండేవాళ్ళు. సో వీళ్ళందరూ కలిసి, వీళ్ళందరికీ పైన అయతుల్లా అలీ ఖమేని ఉండేవారు. ఒక
మెకానిజం ద్వారా ఆయన సమన్వయం కుదిర్చేవారు. ఓకే. అటువంటి నాయకత్వం వెళ్ళిపోయి వచ్చిన కొత్త నాయకులు పబ్లిక్ లో కనబడబోయేసరికి ఓకే. ఐఆర్జీసీ పెద్ద పాత్ర పోషిస్తోంది అని చాలా న్యూస్ వస్తోందండి. ఓకే. మిగతా వాళ్ళతో పోలిస్తే ఉదాహరణకి పీస్ అగ్రిమెంట్ ని అపోజ్ చేసే గ్రూప్స్ కూడా ఉన్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. అంత క్లోజ్డ్ గా ఉంది కాబట్టి సిస్టమ్ చెప్పటం కష్టం అవుతుంది. కానీ వాళ్ళ వ్యవహార శైలి చూస్తే కనుక ఖచ్చితంగా ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఐఆర్జీసీ పెద్ద పాత్ర పోషిస్తోంది. పాకిస్తాన్ మిలిటరీ లాగా ఒక పెద్ద పాత్ర రాజకీయంగా పోషిస్తోంది. ఎందుకంటే నిజంగా చూస్తే ఒక పెద్ద నాయకుడు వీళ్ళందరినీ సమన్వయం చేసి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసేది లేకపోయేసరికి ఇంకా బాగా దెబ్బతింటున్నట్టు కనబడుతుంది. ఒకసారి వినోద్ గారు, యాక్చువల్లీ మనం అనుకున్నది కొంత కాదు, ఈ సీజ్ ఫైర్ కి ముందు వాస్తవంగా అమెరికా ఒప్పందంకి రావాలని కోరుకుంటుంది, ఇరాన్ కోరుకుంటుంది. మధ్యలో ఈ ఇజ్రాయెల్ లెబనాన్ది మేజర్ ఇష్యూ అయిపోయింది. లెబనాన్ మీద దాడి చేయటం కంటిన్యూ చేస్తుండటం వల్లే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ట్రంప్ గారు కూడా నెతన్యాహుని భారీగా ఆయన కామెంట్ చేయటం, విమర్శించటం చాలా ఫూలిష్గా చేస్తున్నాడు, అసలు నేను లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది, ఇవన్నీ జరిగినాయి. బట్ ఇవాళ దానికంటే కూడా ఇరాను ఈ హోర్మూజ్ దానికే అఫ్కోర్స్ హోతీల్ని లేకపోతే హిజ్బుల్లాని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలన్న కోరిక ఉన్నా కూడా ఈ హోర్మూజ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనపడతా ఉంది. కొంతమేరకు లెబనాన్ ఇజ్రాయెల్ గొడవ కాస్త సద్దుమణిగినట్టే కనపడుతుంది నాకైతే. వాళ్ళ మధ్య కూడా 1-2 చర్చలు జరిగినాయి. ఇబ్బంది ఉన్న డెలికేట్ పొజిషన్లో ఇజ్రాయెల్ ఉన్నా కొంత అమెరికా మాటకి తలొగ్గినట్టుగా ఉన్నా ఈ టైంలో అంత్యక్రియలు జరుగుతున్న టైంలో ఈ 3 పడవల మీద దాడి చేయటం ఇరాన్ మరి స్ట్రాటజిక్ మిస్టేక్ అనుకోవాలా, లేకపోతే అసలు ఆ చర్చలు 60 రోజుల చర్చలు అనేవి జరుగుతున్నాయా? ఒక అండర్స్టాండింగ్ ఏదో కొన్ని ఎంఓయూ చేసినా కంటిన్యూస్ ప్రాసెస్గా కూర్చొని చర్చలు చేసుకుంటారు, కొంత క్లారిటీకి వస్తే అసలు అవి జరుగుతున్నాయా, ఆగిపోయిందా, ఏంది, ఎలా చూడాలి వినోద్ గారు? శ్రీనివాస్ గారు, ఇప్పుడు మొన్నటి వరకు అసలు ఇరాన్ విక్టిము అనేది ఒక సింపతి ఉండబట్టే వాళ్ళు నేటో వాళ్ళు కూడా ట్రంప్ సహకరించలేదు. తర్వాత ట్రంప్ బిహేవియర్ కూడా డిఫరెంట్గా ఉన్నది. కానీ ఇరాన్ రాను ఏమవుతుందని అంటే ఈ ట్రంప్కున్న డిఫికల్టీస్ను, తర్వాత అమెరికన్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రావటం, ఆ బై ఎలక్షన్స్లో ఎలా ఎఫెక్ట్ అవుతున్నది, తర్వాత కాంగ్రెస్ ఇది వార్ పవర్స్ను కట్టేజ్ చేయడానికి అవన్నీ తీర్మానాలు చేయటం, ఇవన్నీ గమనిస్తూ కొంతవరకు హార్డ్ అండ్ పొజిషన్కి పోయింది. దానివల్ల ఏమవుతుందని అంటే ఇప్పుడు మన సంజయ్ గారు చెప్పినట్టయినా, కిషోర్ రెడ్డి గారు అన్నట్టయినా, ఈ ఆర్మీలో ఐఆర్జీసీ ఎలా వచ్చిందని అంటే టాప్ లీడర్షిప్ను ఎలిమినేట్ చేసిన తర్వాత అప్పుడే వాళ్ళు అంటే రీజనల్ కమాండర్స్కు పవర్స్ ఇచ్చేసాం ఓపెన్గా చెప్పారు వాళ్ళు. దే కెన్ యాక్ట్ ఇండిపెండెంట్లీ అకార్డింగ్ టు సిచ్యువేషన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పటికి అంతకుముందే ఆర్జీసీ వాళ్ళు పవర్ఫుల్ గా ఉన్న ఇది పవర్ఫుల్ అట్ ది సేమ్ టైం డీసెంట్రలైజ్డ్ ఎవరి కాల్ డెసిషన్స్ తీసుకునే మెకానిజం బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అలా పొజిషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నెతన్యాహుకు ఏది ఇరాన్ అమెరికా సంతకం చేసిన ఎంఓయు మెమరబుల్ అండర్స్టాండింగ్ అది నచ్చలేదు, అలా స్పాయిల్ చేయాలనేది ఆయన దాడులు చేపిస్తూనే ఉన్నాడు. అలాంటి ఐఆర్జీసీలో ఉన్న ఎలిమెంట్స్ కొంతమందికి ఏంటంటే దే డోంట్ వాంట్ ఏది పీస్ అగ్రిమెంట్ తీసుకొచ్చి ఏదో మనం అమెరికా తోటి కొంత సంధి చేసుకున్నాము, సరెండర్ అయ్యాము అనే ఫీలింగ్ వస్తున్నది అన్నట్టు వాళ్లకు ఒక విధమైన యాంటీ పీస్ అకార్డు యాటిట్యూడ్ కూడా డెవలప్ అయింది ఐఆర్జీసీలో. అందుకని ఆ రోగ్ ఎలిమెంట్స్ అంటే ఈ బోట్స్లలో పోయి సడన్ అటాక్ చేయడం అనేది కొన్నిసార్లు మనం చూసాం. అన్నోన్ అంటే వచ్చాయి మిసైల్స్ కానీ ఎవరో ఆరిజిన్ అయితే తెలియకపోతుండటం, తర్వాత అప్పుడు టర్కీ మీద వేసిన ఏదైతే మిసైల్స్ ఉన్నాయో అమెరికన్స్ వేసారు మేమే వేయలేదు అనేది, ఇవన్నీ యాక్చువల్గా జరుగుతున్నది ఐఆర్జీసీలో ఉన్న రోగ్ ఎలిమెంట్స్ మాత్రం కనిపిస్తున్నది. దర్ ఇస్ నో డౌట్. కాకపోతే వాళ్ళని కంట్రోల్ చేయటం వాళ్ళను కొద్దిగా అంటే మీరు అన్నట్టు ఆ బ్యాలెన్సింగ్ కంట్రోలింగ్ పవర్ ఆయతుల మన సీనియర్ ఆయన చనిపోయేతోటే ఆ లీడర్షిప్ని ఎలిమినేట్ చేయటం వల్ల కొంతవరకు ఈ ఐఆర్జీసీ మోర్ పవర్ఫుల్ కావటం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు స్పీకర్ పార్లమెంట్ స్పీకర్ అయినా ఇప్పుడు ప్రెసిడెంట్ అయినా ఫారెన్ మినిస్టర్ అయినా వాళ్ళంతా ఈ నెగోషియేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఈ పీరియడ్ 9th దాకా అంటే రేపటి దాకా కూడా ఈ మార్నింగ్ డేస్ కాబట్టి ఈ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఏ మాత్రం మనం ఇటువంటి ఏం చేసుకోకూడదు, అటాక్ చేసుకోవద్దు అనేది అండర్స్టాండింగ్ అయితే ఉన్నది. కానీ
ఇప్పుడు ఏమవుతుందంటే ఇరానియన్సే స్టార్ట్ చేశారు. ఓకే. ఖతర్ అయినా, ఇప్పుడు సౌదీ అయినా, ఇప్పుడు బెహ్రెయిన్, అంటే అది అటాక్ కాకుండా వాళ్ళ ట్యాంకర్స్ మీద అన్నోన్ మిసైల్స్ అనే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఎస్, మేమే అటాక్ చేసామనేది. అది ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో కూడా వాళ్ళకు యాంటీ ఇరాన్ యాటిట్యూడ్ డెవలప్ అవుతున్నది. ట్రంప్ కనుక ట్రంప్ ఏం చేస్తా ఉంటాడు, నాటోలో ఉండి కూడా వాళ్ళను నాటో మెంబర్స్ను అల్లీస్ను క్రిటిసైజ్ చేయకుండా, ఎస్ 28 ఫిబ్రవరికి ముందర ఎలా ఉందో అలానే స్టేట్ ఆఫ్ హార్మజ్ మేము తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ మచ్ ఇంపార్టెన్స్ అనేది లేటర్ ఆన్, లాంగ్ రన్ లో తగ్గించవచ్చు. కానీ ఆయన ఫూలిష్ గా వాళ్ళను మళ్ళీ బ్లేమ్ చేయటం, మళ్ళీ గ్రీన్ ల్యాండ్ పెట్టుకోవటం వల్ల కొంతవరకు అది అంటే యాంటీ అమెరికన్ యాటిట్యూడ్ పోతుంది. బట్ ఈ ఇరాన్ గనక ఇలానే కంటిన్యూ చేస్తే ఇరాన్ విల్ బికమ్ విలన్. ఎందుకంటే ఇప్పుడు ఒమాన్ వాటర్ లో ఇప్పుడు ఉన్న ట్యాంకర్లను, షిప్లను దాడి చేస్తున్నారు వీళ్ళు. సో దాంతో వీళ్ళకు నెగటివ్ ఎఫెక్ట్ అయితే తప్ప పాజిటివ్ అయితే కాదు. బట్ ఈ స్కిర్మిషెస్ అనేది అటు ఇటు నడుస్తుంటే ట్రంప్ కూడా పూర్తిగా ఇది ఏదో పీస్ వచ్చేసి ఆగిపోవాలనే ఉద్దేశం ఉన్నట్లేదు. ఎందుకంటే ఈజ్ ట్రేడింగ్ సో మచ్, గెటింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. వాళ్ళంతా వాళ్ళ గ్రూప్ అంతా ఓపెన్ గా చెప్తారు. అసలు ఉద్దేశం అది బయటపడుతుంది. ఒకసారి కిషోర్ గారు ఇక్కడ నిజంగా అంటే సరే, ఆయన ఎందుకు కంటిన్యూ చేస్తున్నా కూడా ఇరాను అమెరికాలో రాజకీయ పరిస్థితులు అంటే ఇరాన్కి బేసిక్గా అమెరికా శత్రువా, ఇప్పుడు అమెరికాని మించి ట్రంప్ పెద్ద శత్రువు అయ్యాడా? ట్రంప్ రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, రాజకీయంగా ఆయన గ్రాఫ్, దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మరింత హార్డ్గా ఉన్నారని అనడానికి మనకి ఏమైనా ఆధారాలు ఉన్నాయి? సార్, ఒకటి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారిని చాలామందికి డొనాల్డ్ ట్రంప్ గారు అంటే కాస్త ఆ ఎటికెట్ పాటించాడు, గౌరవాలు చూపించాడు, అంటే మర్యాద మప్పిదాలు ఇట్లాంటివి ఏమి ఉండవు ఆయనకి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆ పర్సనాలిటీ మీద ఎక్కువ ఫోకస్ అందరికీ కూడా. ట్రంప్ అదే పర్సనాలిటీని ఆయన స్ట్రెంత్గా చేసుకుంటాడు. మీరు అందరు నన్ను హేట్ చేయండి, నా స్ట్రాటజీ మాత్రం మీకు కనపడట్లేదు, నేనే కనిపిస్తున్నాను మీకు, నేను పిచ్చోడి లాగా మీకు కనిపిస్తున్నాను, మీరు అనండి నన్ను పిచ్చోడిని. నేను మొదటి రోజు నుంచి ఇదే చెప్తాను సార్, మన దృష్టి ట్రంప్ మీద ఉంది, అసలు జరుగుతున్నది మనం చూడట్లేదు. ఇప్పుడు అమెరికా అనుకోండి, ఇజ్రాయెల్ అనుకోండి, వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ ఇరాన్? ఇరాన్ వైజ్గా మన గోల్ ఏంటి అన్నది వాళ్ళు ఆలోచిస్తే, అంటే ఇజ్రాయెల్ అమెరికా గోల్ ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఇరాన్ భూభాగం అంతా తీసేసి సముద్రంలో పడేసి అట్లాంటిది అయితే లేదు, ఇరానియన్స్ మొత్తం చంపి ఇట్లా నాశనం చేసేది అయితే లేదు, ఆటం బాంబులా మనం వెయ్యలేము, అది ప్రపంచం మొత్తము ఇదైపోద్ది, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ లాగా ఒకటొకటి ఎస్కలేట్ అయిందంటే. సో అదే కాకుండా ఇంకా అది ఇంపాసిబుల్, అది వేయడం అనే స్థితిలో ఉంది. సో ఇప్పుడు ఏంటి వీళ్ళిద్దరు గోల్ ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, ఆ కల్చర్ పోవాలి అంటే ఏంటి? ఫస్ట్ స్టెప్ మనం చేయగలిగేది ఏంటి? దాన్ని ఆక్యుపై చేసి మనం నడిపించడమా? అది సాధ్యం కాదు. అది ఏ దేశానికి ఇంకో దేశంలో వీలు పడదు అనేది తెలిసిపోయింది. అది మొత్తం ఆఫ్ఘనిస్తానే నడిపేయలేకపోయినప్పుడు ఇరాన్ ఏం నడిపిస్తాం కానీ అన్న టైప్లో. సో ఒకటే ఒక చేంజ్ ఉంటుంది, రెజీమ్ చేంజ్. టాప్ని చేంజ్ చేయగలిగితే. ఈ రెజీమ్ అనేది ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి? ఇరాన్లో ఇంతకుముందు సంజయ్ గారు, మన అంబాసిడర్ వినోద్ గారు చెప్పినట్లుగా 3 భాగాలు ఉన్నాయి. సంజయ్ గారు 3 మెన్షన్ చేశారు. ఒకటి మిలిటరీ అని కాదు, IRGC. ఇంకొకటి ఈ థియోక్రటిక్ హెడ్స్, అంటే మత పెద్దలు. దాని తర్వాత ఈ ఎన్నికల్లో గెలవబడే వ్యక్తులు, రైట్? ఈ 3 ఖమేనీ, ఆ మత పెద్ద, యువతల IRGC ఉంది, యువతల పెజెష్కియాన్. పాకిస్తాన్లో లాగానే, పాకిస్తాన్లో 2 ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి. పాకిస్తాన్లో లాగానే వీళ్ళకి మళ్ళీ యాక్చువల్లీ ఆర్మ్స్ అనేవి అఫీషియల్ ఆర్మ్స్ ఉంటాయి, అన్అఫీషియల్ ఆర్మ్స్. అవన్నీ ఏంటి? హమాస్లు, హెజ్బోలాలు, హూతీలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు ఫారిన్ పాలసీని వీళ్ళ ద్వారా నడిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు రెజీమ్ చేంజ్ అంటే మీకు ఒక్క ప్రెసిడెంట్ మారిస్తే సరిపోదు సార్, ఒక రిలీజియస్ లీడర్ని మారిస్తే సరిపోదు. మీ కూకటి వేళ్లతోటి మీరు 2 ఇన్స్టిట్యూషన్స్ని నాశనం చేయాల్సి వస్తుంది. ఒకటి IRGC, రెండోది ఈ మతపరమైనది. ఎందుకంటే ఆ ఇస్లామిక్ రాడికలిజం తగ్గితే గానీ మొత్తం మీద దీనికి ఒక మందు అనేది లేదు. సో ఇప్పుడు మీకు ఏమైంది అని అంటే, ఇప్పుడు పెజెష్కియాన్ ఉన్నాడు, రైట్? సీజ్ ఫైర్ కి మాట్లాడారు, ఒక స్టేజ్కి వచ్చింది. ఈ రోజు ఈ అటాక్ వల్ల IRGCది వాళ్ళ ఓన్ ఫ్రెండ్లీ కంట్రీ, చుట్టూ ఉన్న కంట్రీస్ లోనే, గల్ఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లోనే IRGC ఒక విలన్ లాగా కనిపిస్తుంది. పెజెష్కియాన్ ఒక హీరో లాగా కాకపోయినా కానీ న్యూట్రల్ పర్సన్ లాగా అనిపిస్తాడు. ఆయననైతే ఉన్నాడో లేదో తెలియదు, ఏది రిలీజియస్ పెద్దలు అన్నది. వాళ్ళ కొడుకుల్నే నిన్న పిలిచి, వాళ్ళ తండ్రి దీనికి పిలిచి కొడుకుల్నే ఇన్సల్ట్ చేశారు అనేది, ఇంట్లో కూర్చున్న వాళ్ళు కాదు యుద్ధం చేసే వాళ్ళు గొప్ప అని చెప్పి ఏదో
ఇస్లామిక్ వర్స్ ఒకటి, ఖురాన్ వర్స్ ఒకటి పాడారు, వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు అని చెప్పి నిన్న మొత్తము సోషల్ మీడియా అండ్ మీడియాలో కూడా హైలైట్ అయింది. సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఇప్పటి వరకు ఇరాన్లో జరిగింది పార్షియల్ రెజీమ్ చేంజ్ సార్, పార్షియల్ రెజీమ్ చేంజ్. చాలా మందిని చంపేశారు కూడా, లీడర్షిప్ మీరు కూడా అన్నారు ఇంతకుముందు, చాలా మందిని చంపేశారు. కానీ ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుంచి వేళ్ళూనికిపోయిన ఇన్స్టిట్యూషన్స్, నాయకులు, ఇదంతా ఉంది కదా, పాలసీలు, ఇవన్నీ ఒకటేసారి అయ్యేది కాదు. ఇప్పుడు ఈ సివిలియన్ రిలేషన్ ఏదైతే ఉందో, సివిలియన్ రెజీమ్ ఏదైతే ఉందో, ఆర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ఈ ఐఆర్జీసీని ఇంకా ఫర్దర్ వీకెండ్ చేసి, ఆ రిలీజియస్ ఇది వీకెండ్ చేస్తే గానీ రేపు మనం అంటే ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ అవ్వదు. ఇప్పుడు జరుగుతుందంతా వార్ ఆఫ్ అట్రిషన్ అంటున్నాను. మీరు ఒకటే స్టేజ్ లో చేయరు సార్, యుద్ధాలు చేయరు, ఇది చేయరు, అది చేయరు. ఇంకొకటి మీరు చెప్పారు ఖొమేనీ చనిపోతే రోడ్ల మీద చాలా మంది వచ్చారని చెప్పి. సార్ మనం చంపితే పాకిస్తాన్ లో ఎవరినైనా చంపనియండి, ఆ దేశంలో ఎంత హేట్ అయినా చేయనియండి. వాడు మొన్న హంజా అని ఆ సినిమాలో, మన దురంధర్ సినిమాలో ఎవరిని చంపినా కానీ దేశం మొత్తం అంటే ఇండియన్ వచ్చి చంపుతాడా అన్న టైప్ లో ఉంది, చూసారా? ఎవరు చంపినా అమెరికన్స్ వచ్చి చంపారంటే ఇప్పుడు వారి పరిస్థితి దేర్ విల్ బి ఏ. పాకిస్తాన్ లో మనం ఎవరిని టెర్రరిస్టులను చంపినా కానీ లక్షల మంది వస్తారు సార్, 10,000 మంది వస్తారు రోడ్ల మీదకి. సో అట్లాగే ఇది అనుకోవాలి. కానీ ఎట్ ది సేమ్ టైం ఇది అంతా అసలు స్టార్ట్ అవ్వకముందు ఎంతమందిని అసలు ఈ రెజీము చంపేసింది, కొన్ని 10,000 చంపింది. మహిళలకైతే అసలు ఫ్రీడమ్సే లేకుండా అయిపోయాయి, పైన హిజాబ్ వేసుకున్నందుకే కొంతమందిని చంపేశారు. ఇట్లా అంటే బాగా పాపులర్, ప్రపంచం మొత్తము తెలిసిన విషయాలు అన్న టైప్లో అయ్యాయి. సో నేను అనేది ఏంటంటే దిస్ వార్ ఆఫ్ అట్రిషన్, అంటే అట్రిషన్ అంటే ఇక అవతలని వీకెండ్ చేసేది, ఆగి నడుస్తూ ఎప్పటి వరకు నడుస్తుంది అంటే ఇరాన్లో అసలు అమెరికా అంటే ఏవైతే యాంటీ ఫోర్సెస్ ఉన్నాయో అవి వీకెన్ అయ్యేంత వరకు, అండ్ వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నట్టు ఏం కనపడరు సివిలియన్స్ కూడా, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బతకలేరు అక్కడ. సో వాళ్ళు ఏం చేస్తారు, అమెరికా తోటి ఫైట్ చేస్తున్నట్టుగానే ఉంటది. కాకపోతే ఒక సెన్సిబుల్ గవర్నమెంట్ వచ్చినట్లుగా అనిపించిన రోజు ఇది కనుమరుగవుతుంది. అప్పటి వరకు మనం మాట్లాడుతూనే ఉంటాం ఈ డిబేట్లలో. ఆఖరిగా సంజయ్ గారు, ఇప్పుడు ఆ రకమైన ఇప్పుడు మన కిషోర్ గారు చెప్పిన స్థాయి ఇది, ఇంతమందిని చంపిన తర్వాత కూడా అలా కూకటి వేళ్లతో పెకలించి వేసి, ఎందుకంటే ఇరాన్ సైడ్ కూడా భారీగా మనాల ఆ ఫస్ట్ డే జరిగిన కీలకమైన లీడర్స్ తప్ప, నిన్న ట్రంప్ అన్నారు చాలా డేంజరస్ వ్యక్తులు చాలా మందిని అంతమొందించామని. పెద్దగా మనకు అలాంటి పేర్లేం బయటకు రాలా. ఆస్తి నష్టం జరుగుతుంది అటువైపు కూడా భారీగా, కానీ కీలకమైన నాయకత్వం ఒక లెవెల్ ఎగిరిపోయారు. ఎలా చూడాలి క్విక్గా? కరెక్ట్ అండి మీరు చెప్తోంది. చాలా మంది సీనియర్ నాయకత్వం ఇరాన్ లో చనిపోయారు, కానీ ఇరాన్ లో ఉన్న వ్యవస్థ బలంగా ఉండటం వల్ల అది ఏదో ఒక విధంగా ముందుకు వెళ్తోంది. అది ఎన్నాళ్ళు ఉంటుంది అన్నది చూడాల్సిన అంశం. ముఖ్యంగా యుద్ధం అయిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటుంది అని చూడాలండి. ఎందుకంటే యుద్ధం ఆగిపోతే పూర్తిగా దెన్ పీపుల్ విల్ డిమాండ్ అకౌంటబిలిటీ. తర్వాత ఇంతకు ముందే చూసాం కదా, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఖరీదు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళు కనుక యుద్ధం ఆయిల్ అమ్ముకునే విధంగా ఇరాన్ బయటపడకపోతే ఈ యుద్ధంలోంచి, ఎందుకంటే నిన్న డొనాల్డ్ ట్రంప్ ఆయిల్ అమ్మకూడదు ఇరాన్ అని చెప్పేశారు, మళ్ళీ అదే పాత పొజిషన్ కి వెళ్తే ఇరాన్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ కొత్తగా వచ్చిన నాయకత్వం అటువంటి ఆర్థిక ఇబ్బందులు, ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఎలా తీరుస్తుందని చూడాల్సి. రైట్ సార్. మొత్తంగా యుద్ధం అయితే ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. ఇది అంచెలంచెలుగా సాగుతూ పోతా ఉన్నది. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ఏం జరుగుతుందో ప్రపంచం అయితే మరి కొంతకాలం సఫర్ అవ్వక తప్పని పరిస్థితులు కనపడుతున్నాయి. చర్చలో పాల్గొన్న వినోద్ కుమార్ గారికి, సంజయ్ గారికి, కిషోర్ పూరెడ్డి గారికి, అలాగే పుల్లారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు వస్తాం, మళ్ళీ కలుద్దాం. నమస్కారం.